హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ యొక్క చాప్టర్లోని ఎక్సర్సైజ్ 5A దానిలోని సెక్షన్ 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7 క్వశ్చన్స్ ఆర్ దేర్. ఓకే, అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే సెక్షన్ 1ని నేను అప్లోడ్ చేశానండి. సో ఇది చాలా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇందులో ఇంట్రడక్షన్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రడక్షన్లో మొత్తం బేసిక్స్ అన్నీ కవర్ చేశాను అండి. ఓకే, బేసిక్స్ అన్నీ కవర్ అయిపోయాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ ఓన్లీ జస్ట్ ఇది చూస్తే మీకు ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తే మీకు ఈ సెక్షన్ 2 కూడా ఎలా చేయాలనేది లైక్ మీకు ఈజీగా అయిపోతుంది. సో సెక్షన్ 2, సో ఈ చాప్టర్ నుంచి మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అండ్ 2 మార్క్స్ 12 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రాక్టీస్ బాగా చేయండి. ఏంటి సాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ చేయండి ఖచ్చితంగా. సో మీరు ఒకవేళ దీని మీద ఈ సాల్వ్ ప్రాబ్లమ్స్ మీద ఎక్సర్సైజ్ మీద వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తానండి. కానీ మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి నాకు. అట్లీస్ట్ ఒక 10 టు 25 మధ్యలో కమెంట్స్ వస్తే ఈ వీడియో చేయమని ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ప్లీజ్ డూగా షేర్ చేయండి నా వీడియోని ఖచ్చితంగా చాలామంది మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఫస్ట్ టైం ఈ సబ్స్క్రిప్షన్ అనే మాట ఈ వీడియో ముందు చెప్తున్నాను చాలా రోజుల తర్వాత. సో స్టార్ట్ విత్ సెకండ్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సెకండ్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ దెర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ అనే రైల్వే లైన్ మీద ఒక రైల్వే లైన్ ఉందండి. రైల్ 2 ఉండేది ఒక ఏ టు పి అని ఉందనుకోండి. ఇక్కడ 25 రైల్వే లైన్స్ ఒక లైన్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి. ఇలా 25 రైల్వే స్టేషన్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింగిల్స్ సెకండ్ క్లాస్ టికెట్స్ మస్ట్ బి ప్రింటెడ్ సో యాజ్ టు ఎనేబుల్ ద ప్యాసింజర్స్ టు ట్రావెల్ వన్ ప్లేస్ టు వన్ స్టేషన్ టు అనదర్ స్టేషన్. ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి, ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి ఇలా వెళ్ళాలంటే ఎన్ని సెకండ్ క్లాస్ టికెట్స్ తీయాలని అడుగుతున్నాడు. అంటే ఆ సెకండ్ క్లాస్ టికెట్ తీసి మొత్తం ఎన్ని అని. సో అంటే దాన్ని 25P2గా రాసుకోవచ్చు అండి. 25P2 అంటే సెకండ్ క్లాస్ టికెట్స్గా. సో 25P2 రాసుకోవచ్చు. దీన్ని 25 × 24గా రాసుకోవచ్చు. ఓకే, సో 25 × 24 అంటే ఏంటి? 25 24 5 జా ఎంత వస్తుంది? 24 5 జా అంటే 100. 25 4 జా 100 కదా. సో 25 5 జా 25 లైక్ 20 జా 500 వస్తుంది. లైక్ అంటే 600 మొత్తం టోటల్ 600. అంటే 600 టికెట్స్ మస్ట్ బి ప్రింటెడ్ టు సెకండ్ క్లాస్ టికెట్ టు ప్రింటెడ్ టు గో ఫ్రమ్ వన్ స్టేషన్ టు లైక్ అనదర్ స్టేషన్ ఇలా. ఓకే, సో ఇది ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్ స్టేషన్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్ అన్నాడు. 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది? 30 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆన్ ద న్యూ ఇయర్ డే, ఒక న్యూ ఇయర్ డే వచ్చిందంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఒక న్యూ ఇయర్ డే, ఒక 1 ఇయర్ అంటే లైక్ 2021 అనుకోండి. ఒక ఇయర్ డే ఎవ్రీ స్టూడెంట్ పోస్ట్ ఏ గ్రీటింగ్ కార్డ్ టు ద ఆల్ హిస్ క్లాస్మేట్స్. అంటే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను ఒకని అనుకోండి. నా క్లాస్మేట్స్ ఎంత ఉంటారు? ఇంకా మొత్తం 29 మెంబర్స్ ఉంటారు. అంటే నేను కాకుండా, అంటే నాకు పంపుకోను కదా. అంటే ఇంకా మిగతా 29 మెంబర్స్కి నేను పంపిస్తాను. అండ్ ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ పోస్టెడ్ బై దెమ్. అంటే మొత్తం క్లాస్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 30 ఉన్నారు. ఒక్కొక్కరు ఎంతమందికి పంపిస్తున్నారు? 29 మెంబర్స్కి పంపిస్తున్నారు. ఓకేనా? సో 29 ఇంటూ 30 ఎంత అవుతుంది? 29 3 జా 87 అవుతుందా? రైట్, వెరీ గుడ్, 870 అవుతుంది. సో ఇంకా దీన్ని మ్యాథమెటికల్ అంటే లైక్ ప్రాబ్లం అంటే లైక్ మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం చేస్తే ఎలా వస్తుంది అంటే లైక్ ఒకదాన్ని తీసుకొని 30P2గా రాసుకోవచ్చు. 30P2 అంటే 30 × 29గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 870 అనేది ఆన్సర్ వస్తుంది టెక్స్ట్ బుక్ ప్రకారం. అంటే ఒక ఫార్ములా ప్రకారం చేయాలంటే. సో దీని ప్రకారం అంటే ఒక జనరల్ వే ఫామ్లో చేయాలంటే, సో చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30 స్టూడెంట్స్ ఉన్నారు. 30 స్టూడెంట్స్ని 29 మెంబర్స్ పంపిస్తారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కదా, ఒక్కొక్కరు 29 మెంబర్స్ అంటే 30 స్టూడెంట్స్ 30 ఇట్లా 29 మెంబర్స్కి. సో సెల్ఫ్గా కాకుండా, తను కాకుండా, కాబట్టి ఎంత వస్తుంది మనకి? సో ఆన్సర్ ఎంత వస్తుంది? 870 అనేది ఆన్సర్గా వస్తుంది మనకి. నౌ థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఒక వర్డ్ ఇచ్చాడండి. సొల్యూషన్స్ చేసుకుంటూ మనం క్వశ్చన్ చదువుదాం. ఒక ట్రయాంగిల్ అనే వర్డ్ ఇచ్చాడు. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. 8 లెటర్ వర్డ్ ఇచ్చాడు. 8 లెటర్స్. ఓకే, సో ఆ లెటర్స్ని 1 2 3 4 5 6 7 8 సో దట్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. అంటే ఇక్కడ ఏదైతే ఈ ఉన్నాయో ఓవెల్స్, అంటే ఓవెల్స్ ఉన్నాయో ఏఐఐ, అంటే ఏఐఏఈ ఉన్నాయి, 3 ఉన్నాయి.
ఈ మూడింటిని డిస్టర్బ్ చేయకుంటున్నాడు వాడు. అంటే ఫస్ట్ ఏమన్నాడు, కాన్సోనెంట్స్ ఉన్నాయి, తర్వాత ఓవెల్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత మళ్ళీ కాన్సోనెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఓవెల్స్ ఉన్నాయి. అంటే ఈ విధంగా మొత్తం అరేంజ్ చేయబడి ఉంది ఏది, ఈ 8 లెటర్ వర్డ్ అనేది. సో దీన్ని ఏమంటున్నాడు, కాన్సోనెంట్స్ అంటే ఈ ఓవెల్స్ని కాన్సోనెంట్ని ద రిలేటివ్ పొజిషన్స్ని డిస్టర్బ్ చేయకుండా మనకి ఏమన్నాడు, సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ట్రయాంగిల్ సో దట్ ఈ ట్రయాంగిల్ ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, సో ఓవెల్స్ రాసుకుందాం ఫస్ట్. ఓవెల్స్ మనకు 3 ఉన్నాయి. ఒక కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి అప్పుడు, ఒక 5 ఉంటాయి. కాన్సోనెంట్స్ ఎన్ని 5. సో దీన్ని మనం డైరెక్ట్గా 3p3గా రాసుకోవచ్చు ఇంటూ 3 ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి 5p5గా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ 3p3 వేస్లో మనం దీన్ని చేయొచ్చు అండ్ 5p5 వేస్లో, అంటే లైక్ డిస్టర్బ్ కాకుండా. ఓకే, 1 ఇటు రాసుకుంటూ, ఇటు రాసుకుంటూ, ఇటు రాసుకుంటూ, ఇదే ప్లేస్లలో చేంజ్ చేసుకుంటూ ఇలా ఇలా, సో ఇలా చేంజ్ చేసుకుంటూ, ఇలా చేంజ్ చేసుకుంటూ, దీన్ని ఇక్కడ రాసుకుంటూ, ఈ ఏరియాలో రాస్తూ చేంజ్ వేరే ఏరియాకి వెళ్ళకుండా మళ్ళీ ఈ 5ని కూడా ఇంటర్చేంజ్ చేస్తాం, అంటే 5p5 టైంలో చేంజ్ చేస్తూ వెళ్ళడం అలా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని ఎలా చేద్దామో ఇంకా ఇంకా ఎలాబరేట్గా చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే 8 లెటర్స్ టోటల్ ఇచ్చాడు, ఎన్ని 8 లెటర్స్. ఓకే, దాంట్లో 3 ఓవెల్స్ అండ్ 5 కాన్సోనెంట్స్. సో దీన్ని ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ ఓవెల్స్ని అరేంజ్ చేస్తే ఎలా అంటే 3p3 ఫామ్లో వస్తాయి ఒకవేళ అరేంజ్ చేస్తే. ఓకే, 5 కాన్సోనెంట్ అరేంజ్ చేస్తే 5p5గా వస్తాయి. ఇదంతా మీరు ఒక వర్డ్ రాసుకుంటే టోటల్ ట్రయాంగిల్ సో దట్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ నాట్ డిస్టర్బ్డ్ అంటే ఈ విధంగా 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్గా వస్తుంది. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 2 6 కదా, అండ్ ఇంటూ ఏనా, సో ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 120 వస్తుందండి మీరు ఇక్కడ. సో 3 2 జా ఎంత 6 ఇంటూ 120 వస్తుంది. 12 7 జా సారీ 12 6 జా ఎంత 72 అంటే 720 వస్తుంది. సో ఏం లేదండి, కొద్దిగా మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అందుకే నేను మీకు క్వశ్చన్ మరీ చెప్తున్నాను. ఏంటంటే ఓవెల్స్ ఇంటర్చేంజ్ అయితే కానీ రిలేటివ్ పొజిషన్స్ మాత్రం చేంజ్ కావు, అదే ప్లేస్లో ఉంటాయి ఎప్పుడు. ఓకే, సో అలా అన్నప్పుడు ఇది 3p3 వస్తుంది, ఇది 5p5 వస్తుంది, అంటే కాన్సనెంట్స్ కూడా అట్లా. అంటే ఒకటే ప్లేస్ చేంజ్ అవుతారు, అన్ని 5 ప్లేసెస్ చేంజ్ అవుతారు కూడా 5p5. ఓకే, 5 ఫ్యాక్టోరియల్గా తీసుకుంటాం అంటే 120 వస్తుంది టోటల్. 120 ప్లేసెస్లో ఇలాగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎన్జీ ఇట్లా కంప్లీట్గా. సో ఇదే అండి థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్స్కి వెళ్తే ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నంబర్స్. 4 డిజిట్ నెంబర్స్ అంటే 1 2 3 4 డిజిట్ నెంబర్స్ ఉండాలి. దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద ఈ 5 డిజిట్స్ ఇచ్చాండి, 1 2 3 4 5 డిజిట్స్ వితౌట్ రిపిటేషన్ కాకుండా చేయమని చెప్పాడు. సో రిపిటేషన్ కాకుండా చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఇక్కడ మొత్తం టోటల్ రాశాను. సో ఫార్ములా ఏంటంటే, సో చూడండి, ఇఫ్ 0, ఇది ఓ కదండి, 0 ఈజ్ ద డిజిట్ ఎమాంగ్ ద గివెన్ ఎన్ డిజిట్స్ అనుకోండి. ఒక ఎన్ డిజిట్స్ ఇచ్చాడు ఇక్కడ, దాంట్లో ఒక డిజిట్ ఏంటిది 0 అనుకుంటే, దెన్ వి గెట్ ద సమ్ ఆఫ్ ద ఆర్ డిజిట్. ఆర్ అంటే ఎన్ అనుకోండి, ఒక 4 అనుకోండి, ఇక 4 ఉన్నాయి కాబట్టి 4 డిజిట్ అనుకోండి. సో నంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద గివెన్ డిజిట్స్ ఇంక్లూడింగ్ దిస్ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇందులో వాల్యూ సబ్మిట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సో అది ఎలాగో చేద్దాం. సో సొల్యూషన్ చేస్తే ఎలా వస్తుందంటే, సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిసల్ బ్రాకెట్ క్లోజ్ చేసి n-1. సో n-1 అంటే ఏంటి, n అంటే ఏంటి మనకి ఇక్కడ, n ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సో మొత్తం టోటల్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్. ఎన్ని డిజిట్స్ ఇచ్చాడండి ఇక్కడ మనకి, నంబర్ ఆఫ్ డిజిట్స్. సో 5 ఉన్నాయా, n ఈజ్ ఈక్వల్ టు, సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో n ఈజ్ ఈక్వల్ టు 5గా తీసుకుంటాం మనం. ఇక్కడ ఇవన్నీ 1 2 3 4 5 అని చెప్పాను కదా, సో ఇవి. సో 5 మైనస్ 1 తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ప్లేస్లో, అండ్ p r-1. r అనేది ఏంటండి 4 డిజిట్స్ కదా, సో 4 మైనస్ 1 ఇక్కడ కింది ప్లేస్లో, ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్. అంటే ఇట్లా 2 ప్లస్ 4 ప్లస్ అండ్ 7 ప్లస్ 8 వస్తుంది. ఓకే, ఇంటూ ఎన్ని ఉన్నాయండి మొత్తం, ఆర్ టైమ్స్ అన్నాడు కదా, ఆర్ టైమ్స్ అంటే ఎన్ని తీసుకుంటాం, 4 తీసుకుంటాం. ఎన్ని 4 వన్స్, 1 ఇంటూ ఇలా 4 వన్స్ 1111 అట్లా తీసుకుంటాం. మైనస్, సో ఇది ఇక్కడికి క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది ఈ ఏరియా వరకు. తర్వాత ఈ మధ్యలో ఈ మైనస్ ఫార్ములాలోది. సో ఇక్కడ వచ్చేసి n-2 అంటే 5 మైనస్ 2 అండ్ p r అంటే ఎంత అండి 4 మైనస్ 2 కదా, సో 4 మైనస్ 2 వస్తుంది. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ మళ్ళీ ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ అంటే
2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 8 అండ్ ఇంటూ ఇంకే ఆర్ వన్ మైనస్ టైమ్స్ అంటే ఎన్ని ఆర్ అనేది ఎన్ని ఉన్నాయి 4 డిజిట్స్ కదా. సో ఇక్కడ 4 మైనస్ 1 అంటే 3 టైమ్స్ అంటే 3. ఓకే 4 మైనస్ 1 అంటే 3 రాసుకుందాం అంటే 3 డిజిట్స్ 1 2 3 ఇట్లా. సో 5 మైనస్ 1 అంటే 4p3 4p3 ఇంటూ 2 ప్లస్ 4 6 6 ప్లస్ 7 13 13 ప్లస్ 8 ఎంత బాబు 13 ప్లస్ 8 21 21 ఇంటూ 111. సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇది. సో ఇక్కడ 5 మైనస్ 2 3 అవుతుంది 3. ఇక్కడ p 4 మైనస్ 2 2 అవుతుంది 2 అవుతుంది. సో ఇక్కడ 2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎంత అవుతుంది 21 అవుతుంది. సేమ్ మళ్ళీ ఇంటూ. సో ఇక్కడ 4 వన్స్ అండి, ఇక్కడ 4 వన్స్ కదా, ఇది 4 వన్స్, ఇక్కడ 3 వన్స్ 1 2 3 3 టైమ్స్ కాబట్టి. సో ఇది అండి, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం, దెన్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇది ఇక్కడ 4p3 అంటే ఎంత వస్తుందంటే నేను ఇక్కడ చేసేస్తున్నాను 4p3 4 1 జా 4 4 3p3 4 మైనస్ 3 1 2 1 వస్తుంది 4 4 3 జా 24 ఉంది లైక్ 324. సో 4 3 జా 12 ఇంటూ 2 4 3 12 24 24 వస్తుందండి. 24 ఇంటూ 21 ఇంటూ 1111. సో ఇది వస్తుంది ఒకటి. ఇది మైనస్ ఇక్కడ 3p2 ఎంత వస్తుంది 3p2 6 వస్తుందండి. 6 ఇంటూ 21 ఇంటూ 111. సో ఆన్సర్ చేస్తే 24 ఇంటూ 11 చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 504 వచ్చిందండి. 504 ఇంటూ 1111 మైనస్ ఇది ఎంత వస్తుందంటే 621 6 6 12 126 ఇంటూ 111. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అది వాల్యూస్ ఇక్కడ రాసేస్తున్నాను నేను. ఏమొస్తుందంటే నాకు ఫస్ట్ వన్ మల్టిప్లై చేస్తే 55 99 44 వచ్చింది. దాని మైనస్ ఏమొచ్చిందంటే ఈ 126 ఇంటూ 11 చేస్తే 13 9 86 వచ్చిందండి. వీటిని డివైడ్ మనం సబ్స్ట్రాక్షన్ చేస్తే 5459 58 వచ్చింది. ఆన్సర్ ఎంత అండి, ఇక్కడ ఆన్సర్ రాసేస్తున్నా 545958 ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ గివెన్ క్వశ్చన్. సో మనకు వితౌట్ రిపిటేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ని వర్డ్స్ వస్తాయి, ఎన్ని వస్తాయంట. సో ఇన్ని సమ్ చేస్తే మొత్తం టోటల్ నెంబర్ సమ్ చేస్తే ఇంత వస్తుంది 4 డిజిట్ నెంబర్స్ని 5,45,958 ఆన్సర్ వస్తుంది. నౌ మూవింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. నా ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ నంబర్స్ అన్నాడు, ఓన్లీ నంబర్స్ అనలే, దట్ ఆర్ గ్రేటర్ దెన్ ద 4000. అవునా, గ్రేటర్ దెన్ ద 4000 అంటున్నాడు. విచ్ కెన్ బి ఫార్వర్డ్ యూజింగ్ ద డిజిట్స్ ఇచ్చాడు. కొన్ని సొల్యూషన్స్ తీసుకుంటే మనకి ఏంటంటే ఏమంటున్నాడు, ఇక్కడ కొన్ని డిజిట్స్ ఇచ్చాడు 0 2 4 6 8 అనే డిజిట్స్ ఇచ్చాడు. ఇవి 4000 కంటే ఎక్కువ ఉండాలంట. ఓకే, ఏవి 4 డిజిట్ నెంబర్స్ ఉండాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు కానీ 4 డిజిట్ నెంబర్సా 5 డిజిట్ నెంబర్సా 6 డిజిట్ నెంబర్ 2 ఆర్ 3 ఏం చెప్పలేదు. ఓకే, ఏం చెప్పలేదు కాబట్టి ఏం తీసుకోం. కాబట్టి 4000 పైన ఏ ఉంటే అవి తీసుకుందాం. అంటే ఫస్ట్ 4000 పైన ఏముంటాయి, లైక్ డిజిట్స్ వస్తాయి 4000 వస్తాయి 5000 వస్తాయి 6000 వస్తాయి 8000 వస్తాయి. ఓకేనా, అంటే 4000 పైన ఇందులో తీసుకున్న దాని ప్రకారం అంటే ఇట్లా 4000 డిజిట్స్ 5000 డిజిట్స్ 6000 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కానీ 6 ఉంది, కానీ డైరెక్ట్ 8 ఉంది. మనకు ఆ డిజిట్స్ మాత్రమే వస్తాయి 4000 పైన ఉన్నాయి. 0 వస్తుందా, రాదు. ఎందుకంటే 0 4000 కంటే పెద్దది కాదు కాబట్టి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ. ఇంకోటి ఎగ్జాంపుల్గా చెప్తే ఇది ఒకటి అంటే 4000 కంటే లైక్ 4, నేను మంచిగా నీట్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. 4 డిజిట్స్ నంబర్స్ గ్రేటర్ దెన్ ఇంకేమనుకోవచ్చు 4000 అనుకోవచ్చు. 4000 గ్రేటర్ దెన్ 4000 ఉన్నాయి చూద్దాం. సో ఎన్ని 1 2 3 4 4 డిజిట్ నెంబర్స్ చూద్దాం, తర్వాత 5 డిజిట్ నెంబర్స్ చూద్దాం. ఓకే, ఎందుకంటే వాడు కంపల్సరీ చెప్పలే కాబట్టి మనకు 4000 కంటే పెద్ద ఏమున్నాయో వీటితో ఏ ఫామ్ అవుతాయో అవి రాద్దాం. అంటే 4000 ఫామ్ అవుతాయి 5000 కూడా ఫామ్ అవుతాయి. సో 4000 ఫామ్ అయినప్పుడు దానికంటే పెద్ద 4000 దానికంటే పెద్దవి అంటే 4 ఫామ్ అవుతుంది. ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది 8000. ఓకేనా, ఈ 4000 డిజిట్స్ వస్తాయి 8000 6000 వస్తాయి 8000 డిజిట్స్ వస్తాయి అన్ని. ఓకే, అంటే ఇవన్నీ 4000 కంటే పెద్దగానే ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, దీని 3 నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 3p1గా తీసుకోవచ్చు. అంటే 1 ప్లేస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇవి ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, ఇప్పుడు 4 6 8 అంటే 3p1 పోతే ఇంకా రిమైనింగ్ టర్మ్స్ 5 కదా,
అన్వన్ పోతే ఇంకా 3 ఉంటాయి. అంటే 4 1 2 3 4 5 5 అంటే ఇంకొకటి వెళ్ళిపోయిందంటే 5 4 టర్మ్స్ ఉంటాయి. 4 టర్మ్స్ని 3 ప్లేసెస్లో సబ్మిట్ చేయాలంటే 4p3గా తీసుకుంటాం దాన్ని. 4p3గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమని చెప్పొచ్చు ఇక్కడ 4p3 ఇంటూ 4p1 ఇంటూ 4p3గా తీసుకుంటాం దీన్ని. సో దాని వాల్యూ 3p1 ఇంటూ 4p3గా తీసుకుంటాం. సో 3p1 అంటే ఎంత? 3 ఇంటూ 4p3 అంటే ఎంత వస్తుంది? 4 ఇంటూ 3 ఇంటూ 2గా వస్తుంది. సో 3 3 జా 9, 9 2 జా 18, ఓకే 9 2 జా 18, 4 జా 72 అంటే 72. ఎన్ని 72 అనేటి 4 డిజిట్ నంబర్ గ్రేటర్ దెన్ 4000 వచ్చేస్తాయి ఇలా ఫామ్ చేసినప్పుడు. ఓకే సో ఇంకోటి ఏంటి మనకు మళ్ళీ ఇంకోటి, సో 5 డిజిట్స్ నంబర్స్, 5 డిజిట్ నంబర్స్ 5 డిజిట్ నంబర్స్ అంటే ఏంటి? లైక్ దీనిపైన ఉండేటి అన్ని. సో ఇప్పుడు 4000 పెద్దది అనుకుందాం. ఓకే 5 డిజిట్ నెంబర్స్ అన్ని ఇప్పుడు ఎట్లా మనకు 0తో అంటే కాదు, 5 డిజిట్ నెంబర్ ఫామ్ కాదు కాబట్టి 2తో ఫామ్ అవుతాయి. 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ. సో ఇవన్నీ 5 డిజిట్ నెంబర్స్ అంటే అన్ని 4000 కంటే పెద్దవి కదా. అంటే ఏంటి మనకు నేను చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే 1 2 3 4 అండ్ 5 ఈ ప్లేస్లో అంటే 5 డిజిట్ నెంబర్స్ ప్లేస్లో 2 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు, 8 రావచ్చు. అన్ని 4000 కంటే పెద్దవి ఈ 3 ప్లేసెస్ కంటే. ఓకే కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ 4p1గా రాసుకోవచ్చు. 4p1గా మిగతా ఏంటి? సో 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 ప్లేసెస్ అండ్ 4 నంబర్ డిజిట్స్ కూడా ఉన్నాయి. 4 డిజిట్స్ కూడా ఉన్నాయి, 4 ప్లేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఈ 4 డిజిట్స్ ఇవి కాకుండా సో ఏంటంటే అప్పుడు ఇవి 4p4 అవుతుంది. ఓకే సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ వాల్యూ వస్తుంది. సో వీటిని అరేంజ్ చేస్తే ఒకవేళ సో ఇలా 4p1 అండ్ 4p4గా చేస్తే 4p1 ఇంటూ 4p4గా వస్తుంది. 4p1 4 అంటే ఎంత అవుతుంది ఇప్పుడు? సో 4p1 అంటే 4 అవుతుంది ఇంటూ 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే సో 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. సో ఇక్కడ ఏంటి 4 3 జా 12, 12 2 జా 24 వస్తుంది. సో ఇది 24 అవుతుంది. ఓకే ఇది 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 24 ఉంది. 24 4 జా ఎంత అవుతుంది? 96 వస్తుంది. సో 96 అనేది వస్తుంది ఇక్కడ. సో నేను కొంచెం ఏరియా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి మంచిగా నీట్గా రాద్దాం ఇక్కడ. సో ఏం తీసుకుందాం? సో టోటల్ నంబర్ ఆఫ్ నంబర్స్ టోటల్ క్వశ్చన్ అదిగా టోటల్ నంబర్ ఆఫ్ నంబర్స్ గ్రేటర్ దెన్ 4000. సో విచ్ కెన్ ఫార్మ్డ్ యూజింగ్ దీస్ నెంబర్స్ ఓన్లీ. అన్ని నెంబర్స్ ఫామ్ చేస్తే లక్షలు వస్తాయి. ఓకేనా సో కాబట్టి ఈ 5 నెంబర్స్తోనే ఫామ్ చేస్తే ఎన్ని వస్తాయి అని అంటూ అది క్వశ్చన్ ఇక్కడ. ఒకటి 72 ప్లస్ ఇది ఈ 72 ప్లస్ 96 ఈ టోటల్ వాల్యూస్ వస్తాయి. ఇవి 5 డిజిట్ నెంబర్స్, ఇవి 4 డిజిట్ నెంబర్స్. సో కాబట్టి ఎంత వస్తాయి? మొత్తం 168 వస్తున్నాయి. సో ఇది ఆన్సర్ అండి, ఫిఫ్త్ వన్. ఓకే సో మీరు అనుకోవచ్చు సార్ లైక్ 5 డిజిట్ నెంబర్స్ చాలా ఉంటాయి, 4 డిజిట్ చాలా ఉంటాయి, కానీ అవి కావు ఈ వీటితో ఫామ్ అయ్యేటి. ఓకే ఇన్ని వస్తాయని చెప్తున్నా టోటల్. నౌ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ సిక్స్త్ క్వశ్చన్. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏంటంటే ఈవెన్, ఆడ్ అని ఇంకా ఓవెల్స్ అని కాన్సోనెంట్స్ అని కాన్సోనెంట్స్ ఇవి 4 పదాలు తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్త, వీటిని మంచిగా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇచ్చాడు. ఏంటంటే సొల్యూషన్ ఇక్కడ తీసుకుంటాను నేను నీట్గా. ఒక వర్డ్ ఇచ్చాడు మండే అని. ఓకే మండే. సో ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక వర్డ్ ఇస్తాడు, నేను ఇదే వస్తుందని చెప్తలేను, ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి అసోసియేషన్ కావచ్చు, ఏదైనా లైక్ ఏ రకమైన ఒక వర్డ్ ఇస్తాడు. ఒక వర్డ్ ఇచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఏమంటున్నాడు ఇందులో? సో దట్ నో ఓవెల్ అంటున్నాడు. అంటే ఓవెల్స్ రాసుకోవాలి ఫస్ట్ అండ్ ఆక్యుపైస్ ద ఈవెన్ ప్లేస్. అంటే ఏదైతే ఓవెల్ ఉందో అది ఈవెన్ ప్లేస్. అంటే ఒక ఇవన్నీ ఉన్నాయి వర్డ్స్ 1 2 లెటర్స్ 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఇక్కడ 1 2 3 4 5 6 అనుకుందాం. ఇందులో ఈవెన్ ఏమున్నాయి? ఈ 3 ప్లేసెస్ని ఏవి ఓవెల్స్ ఆక్యుపై అంట. అంటే ఆడ్లోనే రాయాలి వాటిని. అంటే ఆడ్లో రాస్తూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంది? నెంబర్ ఆఫ్ వేస్. ఓకే ఎన్ని అరేంజ్ చేయొచ్చు అలా అనేది. మిగతా వాటిలలో అరేంజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకు చూడండి దీని ప్రకారం ఇచ్చిన మొత్తం టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి?
టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి ఇక్కడ. కానీ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఓవెల్స్ 1 ఏ ఓ ఉంది అంతే, 2 ఉన్నాయి. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి 4 ఉంటాయి కదా, మొత్తం 6 అయిపోతాయి. ఇప్పుడు చూడండి, సో ఓవెల్స్ నేను ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కానీ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కానీ రాయాల్సింది ఏంది మనం ఇక్కడ. సో అరేంజ్ చేయాల్సి అంటే ఇప్పుడు 2 ఓవెల్స్ని 3 ప్లేసెస్లో అరేంజ్ చేయాలంటే దానికి ఏం వాల్యూ వస్తుందంటే 3p2గా వస్తుంది. ఇప్పుడు 2 ఓవెల్స్ని 3 వేస్లో అరేంజ్ చేయాలి అంటే 3p2గా వస్తుంది. ఇంకోటి ఏంటి, కాన్సోనెంట్స్ 4 ఉన్నాయి, 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి. దాంట్లో మనకు ఇంకా అదర్ 3 ప్లేసెస్లో కాన్సోనెంట్స్ పెడతాం, అదర్ 3 ప్లేసెస్లో కాన్సోనెంట్స్ పెడతాం. మళ్ళీ ఒకటి ఆడ్ ప్లేస్ వస్తుంది, ఆడ్ ప్లేస్లో మళ్ళీ ఒక, ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయండి, లైక్ 3 ఈవెన్ ప్లేసెస్లో కాకుండా ఆడ్ ప్లేసెస్లో పెడుతున్నాం ఓవెల్స్ని. ఓకే, సో దీని 1లో 3లో పెడతాం. సో 1లో 3లో పెడితే ఇంకా ఇక్కడ 4, ఇంకా మిగతా లెటర్స్ 4 ఉంటాయి కాన్సోనెంట్స్. ఆ కాన్సోనెంట్స్ ఎలా పెడతామంటే 4 ప్లేసెస్గా అవి పెట్టాలి మళ్ళీ. సో ఎలా పెడతాం, ఒక ఎన్ని వస్తాయి ఈవెన్ కాకుండా 3 ఈవెన్ వస్తాయి. అంటే ఈవెన్ ప్లేస్లో 3 ఉన్నాయి కదా, ఈ 3 ఈవెన్ ప్లేస్లో పెట్టాం కదా, ఈ 3 ఈవెన్ ప్లేస్లో వస్తాయి. ఓకే, ఈ 3 ఈవెన్ ప్లేస్ వస్తాయి కాన్సోనెంట్స్కి. కాన్సోనెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక ఆడ్ ప్లేస్ వస్తుంది కాన్సోనెంట్స్కి. కాన్సోనెంట్స్ పెట్టద్దని చెప్పలే కదా, కాబట్టి ఆడ్ ప్లేస్ పెడదాం. సో ఏవైతే ఓవెల్స్ ఉన్నాయో అవి ఈవెన్ ప్లేస్లో పెట్టామంటే 2లో 4లో అని 6లో పెట్టాం, ఇవి 3 వచ్చేస్తాయి, 3 ఈవెన్. ఓకే, కానీ ఆడ్ ప్లేస్లో పెడుతున్నప్పుడు రెండు ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి 1లో కానీ 3లోగా పెట్టినప్పుడు ఇంకొకటి మిగులుతుంది కదా, ఆ మిగిలిన దాన్ని ఇక్కడ ఆడ్ ప్లేస్లో యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే 4 ప్లేస్ అంటే మొత్తం వర్డింగ్ నేను కంప్లీట్ చేయాలి కాబట్టి అది రాసేస్తున్నాం. ఇక్కడ మనకు కావాల్సిన లైక్ ఎనీవే ఎనీవేలో వస్తుందంటే, లైక్ ఇప్పుడు ఇది 4 కదా, 4p4 వేస్లో వస్తుంది, అంటే 4 వేస్లో వస్తుంది. అంటే 4 లెటర్స్ ఉన్నాయి, అంటే 4 వేస్లో ఉన్నాయి, అంటే 4 ఏరియాస్లో సబ్మిట్ చేయాలి దాన్ని. అంటే 3 ఈవెన్లో 1 ఆడ్లో, కాబట్టి 4 వేస్ వస్తాయి అట్లా. దీన్ని 3p2 ఇంటూ 4p4గా రాసుకుంటే, ఓకే, దాంట్లో ఏం వస్తాయి వాల్యూస్ అంటే, లైక్ 3p2ని ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ 2 రాసుకోవచ్చు, 3 ఇంటూ 2 ఇంటూ, సో 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. సో 3 2 జా ఎంత అవుతుంది, 6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది ఆన్సర్ మనకు 24 వస్తుంది. సో 24 4 జా ఎంత, 144. సో 144 వేస్గా మనం ఆ, ఏదైతే ఇచ్చిన మండే ఉందో దాన్ని మనం రాయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. నేను కంప్లీట్గా లైక్ కరెక్ట్గా నేను చెప్పే ప్రతి మాట వినండి, అప్పుడు అర్థమవుతుంది మీకు ఖచ్చితంగా. ఓవెల్స్ని ఎలా తీసుకున్నాం ఆడ్ ప్లేస్లలో, అండ్ మిగిలిన ఆడ్ ప్లేస్ని ఎక్కడ కాన్సనెంట్స్ కోసం యూజ్ చేసినాం కాబట్టి 4 ప్లేసెస్కి 3 ఈవెన్ ఒక ఆడ్ వస్తుంది, అంటే 4 కాన్సనెంట్స్ కంప్లీట్ అవుతాయి ఈ ఏరియాలో. ఓకే, సో మిగిలిన ఆన్సర్స్ ఈ విధంగా రాసేస్తాం. ఓకేనా, 7th క్వశ్చన్కి వెళ్దాం ఇక. నా 7th క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ 7th క్వశ్చన్ ఏమవుతుందంటే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ ద 5 డిఫరెంట్ మ్యాథమెటిక్స్ బుక్స్. సొల్యూషన్ తీసుకుంటామంటే 5 డిఫరెంట్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ అని తీసుకుంటాం, మ్యాథ్స్ బుక్స్ తీసుకుంటే, సో 5 డిఫరెంట్ వేస్ అన్న 5 డిఫరెంట్ మ్యాథమెటిక్స్ అన్నాడు కాబట్టి సో దాన్ని 5 ఫ్యాక్టోరియల్ అవుతుందండి. తర్వాత 4 డిఫరెంట్ ఫిజిక్స్ బుక్స్ అన్నాడు. ఫిజిక్స్ బుక్స్ తీసుకుంటే ఎంత వస్తుందంటే 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. 3 డిఫరెంట్ కెమిస్ట్రీ బుక్స్, 3 డిఫరెంట్ కెమిస్ట్రీ బుక్స్ ఎంత వస్తాయి, 3 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం. సో ఇక్కడ ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి మొత్తం, ఇంకో క్వశ్చన్ అయిపోలేదు. సో డిఫరెంట్ బుక్స్, సో సాజ్ దట్ ద బుక్స్ ఆఫ్ ది సేమ్ సబ్జెక్ట్ ఆర్ టుగెదర్. అంటే మ్యాథ్స్ బుక్స్ 5 ఒక దగ్గర ఉన్నాయి, అండ్ ఫిజిక్స్ బుక్స్ 4 ఒక దగ్గర ఉన్నాయి, కెమిస్ట్రీ బుక్స్ 3 ఒక దగ్గర ఉన్నాయి. అంటే ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, అంటే 3 సెట్, అంటే 3 ఇది 3 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, 3 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటే మొత్తం ఇప్పుడు టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ టుగెదర్ అన్నాడు కాబట్టి 5 సబ్జెక్ట్ ఒక దగ్గర రాసుకుంటే ఇది ఒక దగ్గర రాసుకుంటే 3 సెట్స్ అవుతాయి, 3 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం. మొత్తం టోటల్ వాల్యూ ఏమవుతుందంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా వస్తుంది. సో ఇదన్నీ టోటల్ నెంబర్ ఆఫ్, సో ఇవి 3 సబ్జెక్ట్స్, అంటే ఇది మ్యాథ్స్, ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ సబ్జెక్ట్స్. సో ఈ మల్టిప్లై చేస్తే ఎలా వస్తుందో చూద్దాం ఆన్సర్. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది మీకు ఇప్పుడు, సో 5 ఫ్యాక్టోరియల్ చేసాం కదా ఇంత ముందుకి, 120 వచ్చింది మనకు అప్పుడు. సో 4 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది, 24గా వస్తుంది.
అండ్ 3 ఫ్యాక్టోరియల్ ఏమొస్తుంది 6 వస్తుంది. ఇంకో 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా ఇది, ఈ 3 ఫ్యాక్టోరియల్ 6 అండ్ 3 ఫ్యాక్టోరియల్ 6 వస్తుంది. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 126 126 720 అవుతుంది. 720 ఇంటూ 6 చేద్దాం, తర్వాత 24 చేద్దాం. 720 ఇంటూ 6 చేస్తే ఎంత వస్తుంది? 6 0 0, 6 3 12, 6 7 43 అవుతుంది, అంటే ఇంటూ 24. ఇది మల్టిప్లై చేస్తే 24 4 25 4 1 ల్యాక్, 1 ల్యాక్ అంటే 1 ల్యాక్ పైన వస్తుంది, అంటే 1 ల్యాక్ 03 680 రైట్. ఇది ఆన్సర్ వస్తుందండి, 1,03,680. సో మల్టిప్లై చేస్తే ఈ రెండింటిని, సో ఆన్సర్ ఏంటిది? సెవెంత్ వన్ది 1,03,680. బేస్లో ఈ 5 డిఫరెంట్, ఈ 4 డిఫరెంట్ ఫిజిక్స్ అండ్ 3 డిఫరెంట్ ఫిజిక్స్ని మళ్ళీ ఆల్ టుగెదర్ అన్నీ కలిపి మొత్తం ఈ విధంగా మనం అరేంజ్ చేయొచ్చు. సో ఇది ఎండ్ ఆఫ్ ది సెక్షన్ 2 అండి. సో ప్లీజ్ డూ గైస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీకోసం, టాపిక్ వైజ్ అండ్ సెక్షన్ వైజ్. ఓకే, ఇంకోటి ఏంటంటే సెక్షన్ 3 కూడా తొందరగా అప్లోడ్ చేస్తాను. ఓకే, టుమారో అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ గైస్.